హాయ్, గుడ్ ఈవినింగ్ అక్క తమ్ముళ్ళు. పాపమ్మ పిల్లలు అంటారు కానీ అన్ని పనులు షేర్ చేసుకుంటారు. షాప్ ఉంది కదా, షాపుల కింద షాప్ చూసుకుంటారు. మేము లేకపోతే ఇంట్లో పని చేస్తారు. వాళ్ళిద్దరు షేర్ చేసుకుంటారు పనులు, అక్క తమ్ముళ్ళు. ఇవాళ రేపు మగ పిల్లలు ఆడపిల్లలు అన్న భేదభావం లేకుండా మన ఇంట్లో నుంచి మనం పిల్లలకి ఆడవాళ్ళని కానీ మగవాళ్ళని కానీ సమానంగా పెంచాలి. వీళ్ళు ఎంత పని చేస్తారో వాళ్ళ పని చెప్పాలి, వాళ్ళకి వీళ్ళ పని చెప్పాలి. ఆడవాళ్ళ పని ఆడవాళ్ళు వేయాలి, మగవాళ్ళ పని మగవాళ్ళు వేయాలని లేదు. మనం ఇంట్లో నుంచే మనం అంటే సొసైటీకి ఒక మెసేజ్ని అయితే ఇవ్వగలగాలి. ఆడపిల్లలు మగపిల్లలు అన్న వ్యత్యాసం మాత్రం చూపించకండి పిల్లలవి. అట్లా చూపిస్తేనే కదా బయట జరిగే అన్ని పనులకు మనమే పేరెంట్సే కారణమవుతాము. అందుకోసము పిల్లలకు అయితే ఇప్పటి నుంచే వాళ్ళకు ఈ పిల్లలు ఒక్కొక్కసారి విత్త కోపం వస్తుంది, కానీ వీళ్ళు కూడా వస్తుంది. నీతో కోపం ఎందుకు వస్తుంది? నేనేం చేస్తున్నా, ఏం పని చేస్తున్నా? మరి అంటే ఫోను చూడమని ఇస్తే వీళ్ళకి సంతోషం. ఫోన్ చూస్తే ఇవన్నీ చెప్పి మళ్ళీ ఫోన్ ఇస్తే నన్ను అనారా? కాదు, ఇప్పుడు ఇవన్నీ చెప్పి కూడా మళ్ళీ ఫోన్ ఇచ్చి పిల్లల్ని ఇవన్నీ చెప్తుందని అంటారు కదా. ఎందుకు మీకు ఫోను? కానీ పిల్లలకైతే ఏంటి ఇట్లా వీకెండ్ వెళ్ళినాయి అది ఊసిపోతాయి. ఆయన పోతాయి ముందేముంటుంది నా చుట్టూ. ఇప్పుడు అయినా కానీ హాలిడేస్ అన్నట్టే కానీ వర్క్షీట్ పంపిస్తుంది పిల్లలకి. వర్క్షీట్లు అయితే కంప్లీట్ చేయాలి మన ఇంటి దగ్గర నుండి. పేరెంట్స్ మీటింగ్ జరుగుతూ ఉన్నాయి. పేరెంట్స్ మీటింగ్కి అయినప్పుడల్లా వీళ్ళ ప్రతిభ పాఠవాలన్నీ బయటపడతాయి అన్నట్టు. ఎందుకు రాలేను రాని వచ్చిన సాయంత్రం 5 అవుతుంది. ఇక బోల్ అన్నీ 5. తీసుకపోతావా మళ్ళీ? అది లేవదా? లేపు. నువ్వు ఈ పనులు చేయడం వల్ల నీకు ఏమన్నా క్షేమ అనిపిస్తుందా? క్షేమ అనిపిస్తుందా? అందరు అన్నమే తింటున్నావు కదా నువ్వు కూడా. అందరు కాదు, ఆగాగు. అందరు కలిసి షేర్ చేసుకోవాలా పనులు, లేకపోతే ఒక్కరు ఏమన్నా అంటే అక్క పని చేస్తుంది కదా, అక్కనే బాసనలు తోమాలి, అక్కనే ఇల్లాకి ఊడాలని ఏమన్నా రూల్ ఉందా? ఎట్లా మరి? ఇలా ఏ పని అయినా షేర్ చేసుకోవాలి. నువ్వు చేసే పనులు అక్క షేర్ చేసుకోవాలి కదా. డేస్ వచ్చినాయి అన్నట్టే కానీ పిల్లలకైతే వర్క్షీట్లు పంపిస్తుళ్ళు టీచర్లు అయితే. ఇవాళ స్టార్ట్ చేసిండు మా చిన్నోడు. సార్లు స్టార్ట్ చేసి అంటే టీచర్లు నిన్ననే పెట్టిండు కానీ ఇవాళ వర్క్ చేసుకుంటుండు. మనం ఇంటి దగ్గర వర్క్షీట్లు అయితే కంప్లీట్ చేయాలి, లేకపోతే పాపం స్కూల్ చాలైనాక పిల్లల్ని పనిష్మెంట్ బాగా ఇస్తామన్నారు మన పేరెంట్స్ మీటింగ్ పెట్టి. అందుకే రాపియాలి. ఏం చేద్దాం, స్కూల్ హాలిడేస్ అయినా కానీ పిల్లలకి కానీ మంచిదే కదా, చదువు మర్చిపోకుంటుంటారు కదా ఫ్రెండ్స్. గుడ్ ఈవినింగ్ చెప్పండి సార్. ఇగో క్లాసు పట్టిండ్లు పిల్లలు. ఈమె 10th క్లాసు. ఈమెకు తొందరనే క్లాసులు స్టార్ట్ అవుతాయి కానీ ఇక కొంచెం రెస్పాన్సిబిలిటీ ఎక్కువ అవుతుంది ఇప్పుడు. ఇక అంటే క్లాసులు హై క్లాసులు పట్టిన కొద్దీ
గవర్నమెంట్ స్కూల్ అన్నట్టు కానీ స్కూల్లో మస్తు అంటే స్టడీ మాత్రం మంచిగా ఉంటుంది, డిసిప్లిన్ అయినా ఏదైనా కానీ. అంటే మా పిల్లల మట్టుకైతే మా పిల్లలు చదువుతారు, పర్లేదు. వానికి లేదా ఫోన్ ఇస్తారే నువ్వు నన్ను తీయకు. పిల్లల మట్టుకైతే మంచిగానే ఇప్పటికైతే. ఇక మనం దగ్గరుండి చెప్తే వాళ్ళు ఇంప్రూవ్ అవుతారు కావచ్చు అని నాకు అనిపిస్తుంది. అంతే, కొంచెం కేర్ తీసుకోవాలి వీళ్ళ మీద. అంటే బాగా మరీ హైలో లేరు, కొంచెం మీడియంలో ఉన్నారు స్టడీలో. ఆ పిల్లగాడు వచ్చేసి మా చిన్నగాని క్లాస్మేటే, ఆడుకుంటామని వచ్చిండు కానీ ఇక గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ చెప్పులి. మీరు కూడా రాసి చెప్పురా అక్కడ ఉంది తెలితే. వీడియో ఉందా? గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, మీరు కూడా చదువుకోండి. చదువుకోండి, రాయండి. మేడమ్స్ ఇచ్చిన వర్క్ కంప్లీట్ చేసుకోండి. వైట్ పేపర్ వైట్ పేపర్ ఇస్తారా? ఇచ్చిర్రు వాళ్ళకి ప్రోగ్రెస్ కార్డ్. ఎన్ని మార్క్స్ వచ్చినాయి చెప్పు. మార్క్స్ వచ్చినాయి, పాస్ అయ్యిండు. ఇక మరి 6th ఇప్పుడే కొంచెం ఇక. అయితే ఈ వీడియో వచ్చేసి మేము హైదరాబాద్ పోయినామన్నట్టు. మేము హైదరాబాద్లో మేము ఏ మీటింగ్ అయినా మేము పోతాం. కోలాటం కళాకారుల బృందం అన్నది ఉన్నది కదా, మేమందరం కలిసిపోయినాము. అట్లనే మొగోళ్ళు కూడా మా టాక్సీలో వచ్చిండ్రు. అక్కడ మా టాక్సీ అది జిహెచ్ఎంసి ఏమో ఫంక్షన్ హాలు, అక్కడ తీసిన అక్కడక్కడ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ మమ్మల్ని ఎంకరేజ్మెంట్ ఇవ్వండి మాకు.